మూసీ ప్రక్షాళన జరగాల్సిందే, అక్రమ నిర్మాణాలు ఆక్రమణలు తొలగించాల్సిందే, నదిలో మురుగునీరు కలవకుండా చూడాలి, ఆక్రమణదారులపైన క్రిమినల్ చర్యలు తీసుకోండి, నిర్వాసితుల గుర్తింపునకు సామాజిక ఆర్థిక సర్వే నిర్వహించండి, పేదలకు ప్రత్యామ్నాయం చూపాలి, ఇండ్ల కూల్చివేతలపై హైకోర్టు మార్గదర్శకాలు. మేము ముందు నుంచి కూడా ఏం చెప్తున్నామంటే మూసీ ప్రక్షాళన అన్నది హైడ్రా వచ్చినప్పుడు కూడా చెప్పినాం, హైడ్రా అన్నది అద్భుతం అన్నాం, ఒక అద్భుతమైన ఇనిషియేటివ్ తీసుకొని దీన్ని స్టార్ట్ చేసిరని అన్నాం. కానీ తర్వాత ఈ గవర్నమెంట్ దాన్ని మొత్తం పలచనయ్యేలాగా మొత్తం దాన్ని ఎటు కాకుండా చేసి పడేసింది. ఇవాళ మీ మీద వచ్చిన ఆరోపణలకి చివరికి హైడ్రా కమిషనర్ రంగనాథిల్లే బఫర్ జోన్లో ఉంది అనే కాడికి వచ్చింది. ఆ చర్చ చాలా బలంగా ముందుకు తీసుకెళ్తున్నారు కదా. అంటే మీరే తేల్చుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది ఇది? ఈ సిచ్యువేషన్ రావడానికి కారణం ఏంటి? ఈ సిచ్యువేషన్ రావడానికి బడా బాబులను వదిలేసి పేదోళ్ళ మీద ఎప్పుడైతే పడ్డారో మీరు స్టార్ట్ అయింది. కడుపు మండుతుంది కదా, కౌంటర్ కూడా స్టార్ట్ అవుతుంది. ఒక్కని కూల్చలేకపోతున్న ఒక్క 30 అంతస్తుల టవర్ చెరువులో కట్టింది కూల్చే దమ్ము లేదు వీళ్ళకి. వీళ్ళు హైడ్రాని తీసుకొచ్చారు. ఏం లాభం? వాళ్ళతో లాలూచిపడాలా? పేదోడు, బలహీనవంతుడు, చిన్న బిల్డర్లు, తెలంగాణలో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న బిల్డర్లు, వాళ్ళని తొక్కేయాలి. ఎవడికి లాభం ఇది? మళ్ళీ పెద్దోడికే. ఈ తెలంగాణ రియల్టర్ల చేతిలో ఉంది, గుర్తుపెట్టుకోండి. రియల్ ఎస్టేట్ మాఫియా చేతిలో బందీ అయి ఉన్నది తెలంగాణ. దేశంలో అక్కడ ఇక్కడ పారిశ్రామికవేత్తల చేతుల్లో ఉంటుంది, పరిశ్రమలు పెద్ద బడా కంపెనీల చేతుల్లో ఉంటుంది. కానీ ఇక్కడ అట్లా కాదు. ఎందుకంటే తెలంగాణలో భూమి చాలా కీలకం. మిగులుగా ఉన్న ప్రభుత్వ భూమి చాలా పెద్ద మొత్తంలో ఉన్నది. ఇక్కడ చెరువులు ఉన్నాయి, లేక్ సిటీగా మన హైదరాబాద్ పేరుగాంచింది. సో ఆ చెరువులు, ఆ ప్రభుత్వ స్థలాల్లో ఈ రియల్ ఎస్టేట్ మాఫియా వెల్లునికపోయింది. ఈ మాఫియానే గవర్నమెంట్ని రూల్ చేస్తున్నది. సో ఇక్కడ ఈ మూసీ ప్రక్షాళన విషయంలో నిన్న హైకోర్టులో విచారణ జరిగింది. హైకోర్టు కూడా ఏమంటుంది, మేము హైడ్రా మీద ఎట్లాగైతే చెప్పినామో మూసీ ప్రక్షాళన కూడా జరగాల్సిందే. కానీ ఆ నిర్వాసితులు ఎవరైతే ఆ పేద ప్రజలు అక్కడ నివసిస్తున్నారో, పేద ప్రజలే కావచ్చు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కావచ్చు, అబోవ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కావచ్చు, ఎందుకంటే మీరే పర్మిషన్లు ఇచ్చారు. ఇది ఇప్పుడు పర్మిషన్లు ఇచ్చింది కదా, దశాబ్ద కాలం నుంచి మీరు పర్మిషన్లు ఇస్తున్నారు, ఇల్లు కడుతున్నారు. మరి పర్మిషన్లు ఎట్లు ఇచ్చారు? ఇంకా దుర్మార్గం ఏంటంటే మొన్న మనం ఈటల రాజేందర్ నిద్ర చేసిన ఫణీనగర్కి వెళ్ళినాం. వాళ్ళు ఆర్బిఎక్స్ అనేమో ఇల్లు కూడా కొట్టమని ఆ స్టాంప్ వేస్తారు. 20 రోజుల్లో మళ్ళీ ఆమెకి ఈ బిల్లు కట్టమని నోటీస్ పంపిస్తారు. ఎట్లా? ఇంత ఘోరం ఉంటుందా? సో ఇది జరగాలి. కానీ నిర్వాసితులని ప్రధానంగా వాళ్ళని ఆలోచించిన తర్వాతే, వాళ్ళని పూర్తి స్థాయిలో సాటిస్ఫై చేసిన తర్వాతే అడుగు ముందుకేయాలి. ఇది మనం డిమాండ్ చేస్తున్నాం. మూసీ ప్రక్షాళన వద్దు, అసలు ఇట్లనే ఉండాలని అనేటోళ్ళు ఎంత ప్రమాదమో ఈ హైదరాబాద్ కానీ ఈ రాష్ట్రానికి. మూసీ ప్రక్షాళన విషయంలో నిర్వాసితులని పట్టించుకోకుండా బుల్డోజ్ చేస్తూ ముందుకెళ్ళడం కూడా అంతే ప్రమాదం. ఈ రెండు ఒకటే. నదీ గర్భం, బఫర్ జోన్, ఎఫ్టీఎల్లో చట్టవిరుద్ధంగా అనధికారికంగా ఉన్న నివాసాలను తక్షణమే ఖాళీ చేయించడంతో పాటు మూసీలోకి మురుగు, కలుషిత నీరు రాకుండా చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. మూసీ పునరుజ్జీవంతో ప్రభావితమవుతున్న వారిని సమగ్ర సామాజిక ఆర్థిక సర్వేతో గుర్తించి వారికి ప్రభుత్వ విధానాల ప్రకారం సరైన ప్రాంతంలో వసతి కల్పించాలని, తగిన పరిహారం చెల్లించడం ద్వారా భూములను సేకరించాలని మార్గదర్శకాలు జారీ చేసింది. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు అమలుకు ఇళ్లను ఖాళీ చేయించడాన్ని, కూల్చివేతలను సవాల్ చేస్తూ దాఖలైన 46 పిటిషన్లపైన జస్టిస్ సివి భాస్కర్ రెడ్డి విచారణ చేపట్టి మంగళవారం తీర్పును వెలువరించారు. పిటిషన్లన్నీ ఒకే అంశానికి సంబంధించినవి కావడంతో అన్నింటినీ ఒకేసారి పరిష్కరించారట. నిజాం కాలంలోనే చట్టం హైదరాబాద్ పైన 1908లో మూసీ వరదలు విరుచుకుపడగా అప్పటి నవాబ్ జంట జలాశయాలు నిర్మించారు. ఏది? హిమాయత్ సాగర్ అండ్ ఉస్మాన్ సాగర్. తర్వాత ల్యాండ్ రెవెన్యూ చట్టం 1917 తెచ్చారు. అందులోని సెక్షన్ 24లో రోడ్లు, వంతెనలు, నదులు, చెరువులు, కుంటలు, కాలువలు, నీటి ప్రవాహాలు తదితరాలన్నింటి వివరాలు ఉన్నాయి. ఆ చట్టం ప్రకారమే వీటన్నింటిపైన హక్కులు ప్రభుత్వానికే దఖలు పడ్డాయి. ఈ చట్టం ప్రకారం వచ్చిన అధికారంతో సర్వే నిర్వహించిన అధికారులు టిప్పన్, విలేజ్ నక్షా, ఒరిజినల్ సేత్వార్, వసూల్ బాక్వి, టౌన్ సర్వే, ల్యాండ్ రిజిస్టర్, రికార్డ్ ఆఫ్ మేనేజ్మెంట్ దస్త్రాలు తయారు చేశారు. వాటిలో సర్వే నెంబర్లు, విస్తీర్ణం తదితర వివరాలు నమోదు చేశారు. ఈ చట్టం ప్రకారమే నీటి వనరులు, కాలువల నిర్వహణ ఉంటుంది. ఇన్ని రకాల చర్యలు తీసుకున్న కొందరు మోసగాళ్లు జల వనరులను స్థలాలుగా మార్చేసి విక్రయించారు. పలుచోట్ల ప్రార్థనా మందిరాలను కూడా నిర్మించారు. అందుకే ప్రభుత్వం 2002లో వాల్టా చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ వాల్టా చట్టం చైర్మన్ ఎవరు ఉంటారు అంటే, ఇన్ఛార్జ్ ఎవరు వాల్టా చట్టానికి అంటే ఆ పరిధిలో ఉన్న కలెక్టర్ది. కానీ ఇలా ఏమైంది కలెక్టర్ వ్యవస్థ?
ఏం చేస్తున్నారు ఐఏఎస్లు కలెక్టర్లుగా ఉన్న వాళ్ళు? వాటా చట్టాన్ని దుర్వినియోగం ఇప్పుడు చెరువులకు కూడా వర్తిస్తుంది. హైకోర్టు ఏమంటుంది? హైడ్రా ఏర్పాటు చేసే అధికారం ప్రభుత్వానికి ఉన్నది. చెరువుల పరిరక్షణకు సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా భూ కేటాయింపుల విధానాన్ని తీసుకొచ్చింది. దీని ప్రకారం సహజ కొండ ప్రాంతాలు, నదులు, రివర్ బెడ్లలో కేటాయింపులు చేయొద్దు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారమే చెరువుల రక్షణకు రాష్ట్ర ప్రభుత్వం జీవో 99 ద్వారా హైడ్రా ఏర్పాటు చేసింది. తెలంగాణ నీటిపారుదల చట్టం కింద ప్రత్యేక అధికారిని నియమించే అధికారం ప్రభుత్వానికి ఉన్నది. చెరువులు, నదులు సమాజానికి చెందిన ఆస్తులు. వాటికి ట్రస్టీలుగా అధికారులు వ్యవహరిస్తారు. చెరువుల్లో ఇండ్ల పట్టాలు కేటాయించినా వాటికి చట్టబద్ధత ఉండదు. మూసీలో పర్యావరణ సమతుల్యత పరిరక్షణకు భవిష్యత్తు తరాల కోసం ప్రభుత్వం విధి విధానాలు తీసుకొచ్చింది. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకొని మార్గదర్శకాలను జారీ చేస్తున్నామని న్యాయమూర్తి తీర్పిచ్చారు. అన్ని అనుమతులతో నిర్మించినా కూల్చేస్తారా అని ఆ 47 పిటిషనర్లు ఎవరైతే పిటిషన్ వేసారో వాళ్ళు అడుగుతున్నారు. హెచ్ఎండిఏ అనుమతులు ఇచ్చిన లేఅవుట్ నుంచి స్థలాలు కొన్నాం, జిహెచ్ఎంసీ నుంచి అనుమతులు పొంది నిర్మాణాలు చేపట్టిన తర్వాత కూల్చివేతలు చేపట్టారని పిటిషనర్లు హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఎలాంటి సర్వే చేయలే, నోటీసులు ఇవ్వలే, విచారణ కూడా చేయలే. తమ ఇళ్లన్నీ మూసి ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్నాయంటూ చట్టబద్ధత లేని హైడ్రా పేరుతో కూల్చివేశారు. ఒకవేళ నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టి ఉంటే జిహెచ్ఎంసీ మాత్రమే ఇళ్లను తొలగించాలి. సమ్మతి తీసుకున్న తర్వాతే తరలిస్తాం. మూసీ పరివాహకంలో నివాసాలు ఏర్పరచుకున్న వారితో చర్చించిన తర్వాత మాత్రమే వారిని తరలిస్తున్నామని అడ్వకేట్ జనరల్ అంటున్నారు. మూసీ సుందరీకరణ కోసమే మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటైంది. అంతర్జాతీయ ప్రమాణాలతో సుందరీకరణ చేసి శుభ్రమైన నీటి ప్రవాహానికి ఏర్పాట్లు చేయబోతున్నాం. 2021లోనే రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలో గ్రామ మ్యాపులు, మెజర్మెంట్ల రికార్డుల ప్రకారం సర్వే చేసి మండలాల వారీగా శాటిలైట్ మ్యాప్లు సిద్ధం చేశాం. వాటి ఆధారంగానే జూలై, ఆగస్టులో క్షేత్రస్థాయి సర్వే నిర్వహించాం. 50 మీటర్ల బఫర్ జోన్ను పరిగణలోకి తీసుకోగా 10,017 నిర్మాణాలు గుర్తించాం. వాటిలో 2,166 నిర్మాణాలు రివర్ బెడ్లో ఉన్నాయి. 7,851 బఫర్ జోన్లో ఉన్నాయి. దీనివల్ల ప్రభావితమయ్యే బాధితుల కోసం మానవీయ కోణంలో 15,000 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయిస్తూ ప్రభుత్వం సెప్టెంబర్లో జీవో ఇచ్చింది. ఇప్పుడు C1 కేవలం రేకుల షెడ్లు, అవి మీరు కూలగొట్టినది ఆ రేకుల షెడ్లు అందులో ఉన్నవాళ్ళు కూడా కొంతమంది నిరసన వ్యక్తం చేసిన, కొంతమంది ఈ రేకుల షెడ్లలో ఈ కంపు వాసన ఎలా ఎందుకుంటామని చెప్పి డబుల్ బెడ్రూమ్లో ఉండొచ్చు. అది వాళ్ళకు కొంత బెటర్గా ఉండొచ్చు. కానీ స్లాబ్లు వేసుకొని, ఫస్ట్ ఫ్లోర్లు వేసుకొని, 2 ఫ్లోర్లు వేసుకొని, 3 ఫ్లోర్లు వేసుకొని కట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అక్కడ 50 గజాల్లోనే 2-3 ఫ్లోర్లు వేసుకున్నారు. పర్మిషన్లు వచ్చినాయి, అధికారులు ఇచ్చిండ్రు. ఫస్ట్ అధికారులను దన్నండి, ఎవడోడు పర్మిషన్ ఇచ్చిండో ఫస్ట్ వాళ్ళని లోపలేయండి, వాళ్ళ మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకోండి ఫస్ట్. సో కోర్టు ఏం చెప్తున్నది? మూసీ బఫర్ జోన్, ఎఫ్టీఎల్, రివర్ బెడ్ జోన్లలో అక్రమంగా చట్టవిరుద్ధంగా ఏర్పాటు చేసుకున్న నివాసాలు తక్షణం ఖాళీ చేయించాలి. మూసీలోకి మురుగునీరు రాకుండా చర్యలు తీసుకోవాలి. ఆక్రమణదారుల నిర్మాణాలు తొలగించేటప్పుడు సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఖచ్చితంగా అమలు చేయాలి. ఆక్రమణదారులకు నోటీసులు ఇచ్చాకే చర్యలు చేపట్టాలి. ఇదంతా కోర్టు చేయమంటుంది, బాగానే ఉంది. దీనికంటే ముందు ప్రభుత్వం ఏం చేయాలా? ఆ వ్యర్థాలు, కెమికల్ ఫ్యాక్టరీల నుంచి వస్తున్నటువంటి వ్యర్థాలు డైరెక్ట్ మూసీలోకి వదులుతున్నారు. మరి వాటి మీద చర్యలు తీసుకున్నారా? వాటిని ఆపగలిగిరా? చెప్పండి. ఈ మూసీకి చెరువులకు లింక్ ఉన్నది. చెరువులను కబ్జాలు చేసిన వాడిని ఎవరినైనా పట్టుకొని ఆ చెరువు కబ్జాని తీసేసి వాటిని ఆ స్థలాన్ని రీస్టోర్ చేయగలిగిరా? లేదే. డైరెక్ట్ అటాక్ ఇండ్ల మీద పడ్డారు. మూసీ పునరుద్ధరణతో ప్రభావితులయ్యే వ్యక్తులకు సంబంధించి సామాజిక, ఆర్థిక సర్వే నిర్వహించాలి. పేదలకు వివిధ ప్రభుత్వ పథకాల కింద అనువైన ప్రాంతంలో వసతి కల్పించాలి. ఒకవేళ పట్టా, శిఖం భూములుంటే సంబంధీకులకు సమాచారం ఇచ్చి చట్ట ప్రకారం తగిన పరిహారం చెల్లించి సేకరించాలి. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లను గుర్తించడానికి నిర్వహించే సర్వేకు పిటిషనర్లు, ఆక్రమణదారులు ఎలాంటి అడ్డంకులు సృష్టించకుండా సంయమనం పాటించాలి. ఈ కోర్టు ఉత్తర్వుల అమలు కోసం నీటిపారుదల, రెవెన్యూ, హైడ్రా, మున్సిపల్ శాఖల అధికారులకు పోలీసు భద్రత కల్పించాలి. నదులు, నీటి వనరులు, సరస్సులను, చెరువులను ఆక్రమించుకున్న కబ్జాదారులపైన తెలంగాణ ఇరిగేషన్, వాటా చట్టాల కింద క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. ఇట్లా నిన్న ఈ మూసీ పైన కొన్ని మార్గదర్శకాలని హైకోర్టు నిన్న విడుదల చేసింది. అల్టిమేట్గా ఏంటంటే సుప్రీంకోర్టు నిబంధనలకు లోబడి పనిచేయాలి. పేదలకు ఇబ్బంది లేకుండా వాళ్ళకి వసతి ఏర్పాటు చేసిన తర్వాత మాత్రమే వాళ్ళని తరలించాలి. వాళ్ళని సాటిస్ఫై చేసిన తర్వాత మాత్రమే. ఇది చాలా కీలకంగా హైకోర్టు చెప్పింది. దీనికి ప్రభుత్వాలు ఏదో సంకలు గుద్దుకొని ఇక కోర్టు చెప్పింది వాడు మొత్తం తీసేద్దాం,
అనేది కాకుండా ఫస్ట్ మీరు ఈ వస్తున్న కెమికల్ని, ఈ వస్తున్నటువంటి వ్యర్థాలను ఏ రకంగా రాకుండా ఆపగలుగుతాం. ఫస్ట్ పాయింట్. ఎస్టీపీలను ఏ రకంగా బాగు చేస్తాం, సివరేజ్ ప్లాంట్లని, మురుగు శుద్ధి నీటి కేంద్రాలను ఎట్లా మనం బాగు చేయాలన్నది ఒకటి. అండ్ మూడోది చెరువుల పరిరక్షణ, కబ్జా అయిన చెరువుల సంగతి ఏంది, దానికి ఉన్న లింక్ని ఎట్లా మనం ఓపెన్ చేయాలా, ఆ కబ్జా అనేది ఎట్లా అన్నది రెండోది. ఈ రియల్ ఎస్టేట్ మాఫియా మేము ఓపెన్గా చూపించినాం, చాలా చెరువులను మొత్తం నాకే అవతల పడేసింది. సో వీటి మీద ఫస్ట్ ఫోకస్ చేసిన తర్వాత అప్పుడు మీరు ఆ ప్రజలను ఏ రకంగా సాటిస్ఫై చేసి తరలించాలన్నది గురించి ఆలోచించండి. అండ్ ఇంకొకటి, ఇందులో ప్యూరిఫికేషన్, బ్యూటిఫికేషన్ రెండు ఉన్నాయి. ప్యూరిఫికేషన్ అంటే ఓన్లీ మంచినీటి ప్రవాహం వరకు తీసుకెళ్తే సరిపోతుంది. బ్యూటిఫికేషన్ అంటే మళ్ళీ ఇటో 50 మీటర్లు ఇటో 50 మీటర్లు మొత్తం అన్ని కూలగొట్టి దాన్ని ఏదో సుందరీకరణ లాగా చేసి అదేదో రెవెన్యూ జనరేట్ అవుతుందని ఇంకేదో మీరు చెప్తున్నారు. సో అది మరి ఎన్ని ఇండ్లను తొలగిస్తారు, అట్లా ఎంతవరకు అది సాధ్యమవుతుంది? సో ప్రక్షాళన జరగాల్సిందే, కానీ ఆ ప్రక్షాళన ఎంతవరకు జరగాలి అన్న దాని మీద ప్రభుత్వం అవసరమైతే మీరు సోషల్ యాక్టివిస్టులను కూర్చోబెట్టండి, ఇరిగేషన్లో ఎక్స్పర్ట్స్ని కూర్చోబెట్టండి. చాలామంది ఉన్నారు కదా తెలంగాణలో ఎక్స్పర్ట్స్, వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఒక మీటింగ్ పెట్టండి, వాళ్ళ సలహాలు తీసుకోండి.